హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగండి పాయ ఏట 8 కాళ్ళు తీసుకొచ్చుకున్నాను. నేను ఈరోజు వీటిని చేస్తున్నాను. బాగున్నాయండి, బాగా కండ కూడా బాగుంది. వీటిని నేను ఇప్పుడు కర్రీలాగా చేస్తున్నాను. ఆయిల్ పెట్టుకున్నానండి. ఇదిగో కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ పెద్దవి ఒకటి తీసుకున్నాను, పెద్దది. ఆనియన్స్ మగ్గినాయి కదండి, టమాటా వేసేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా. ఈ ఫ్లేవర్ బాగుంటుందండి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అది సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాం. కొంచెం మగ్గనిద్దాము. మనకి టమాటా ఆనియన్స్ మగ్గింది కదండి, అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం పసుపు, ఇవన్నీ కలిసిన తర్వాత కారం కూడా వేసేస్తున్నాను. కొంచెం వేసానండి, మళ్ళీ తర్వాత చూసుకొని కారం మనకు సరిపోతే మళ్ళీ వేసుకుందాము. నేను శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్నాను. ఈ పాయ వేసేస్తున్నాను. నేను కారం 1 స్పూన్ వేసానండి. మనకు తర్వాత మళ్ళా మసాలా ఇవి వేసుకునేటప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకుంటాను నేను. అంటే కారం కూడా వీటికి బాగా పట్టుద్దని నేను వేసాను. కొన్ని వాటర్ వేసేస్తున్నా. ఇప్పుడు నేను విజిల్ పెడతాను. బాగా 10 విజిల్ వచ్చేదాకా నేను విజిల్ పెట్టేస్తాను. మనకు ఆ బౌన్స్లో ఉన్న జ్యూస్ అంతా మనకు దిగేదాకా కుక్కర్లోనే వండాలండి. దీన్ని కుక్కర్ మూత పెట్టేసేసి 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిస్తే మనకు ఆ బౌన్స్లో ఉన్న జ్యూస్ అంతా దిగుతుంది. నేను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, మనము అది విజిల్ పెట్టుకున్నాం కదా పాయ, అది ఉడికేలోపు మనం పై మసాలా పట్టుకుందాము. 1 స్పూను ధనియాలు, హాఫ్ స్పూను గసగసాలు, ఎండు కొబ్బరి, ఒక 10-15 మెంతులు, కొంచెం షాజీరా. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో వేయించుకుందాము. 2 యాలకులు,
4 లవంగ మొగ్గలు, ఒక స్టారు, కొంచెం చెక్క. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో మాడిపోకుండా నిదానంగా వేయించుకుందాము. మనకి అవి వేగినాయండి. కొంచెం చివరిగా కస్తూరి మెంతి చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ ఆరనిచ్చి మిక్సీ పట్టుకుందాము. వేయించుకున్నాం కదండి, నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మసాలా మిక్సీ పట్టుకున్నాను కదా, దీంట్లో నేను ఒక టమాటా, ఒక ఆనియన్స్ హాఫ్ బాయిల్ చేసుకున్నాను. దీంట్లో వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నాను. ఇదండి మనకి దగ్గరికి వచ్చేసేసింది. నేను ఇదిగో మ్యాంగో అండి, పచ్చికాయ మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, ఇది ఆపు తీసుకొని ఇది పీసులు చేసేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఇవి కూడా నేను వేసేస్తున్నాను దీంట్లో. ఒక 2 నిమిషాలు, మనకు మ్యాంగో కూడా త్వరగా ఉడుకుద్ది కాబట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. మనకి రెడీ అయిందండి కర్రీ. ఇది ఉడికింది మనకి. మనం ఏ విధంగా ఉడికింది చూసుకోవాలంటే ఇట్లా వచ్చేసింది చూడండి, బాగా ఉడికిందండి ఇది మనకి. ఆ బోనుకు మనకి కండకి చూడండి ఎలా వచ్చేస్తుందో. మనకి దీంట్లో బోన్లో ఉన్న జ్యూస్ అంతా కిందకి దిగేసింది కదా, మనకి జ్యూస్ అవసరము కాబట్టి ఇది కూడా తినొచ్చు. మనకి అన్నంలో రైస్లో కూడా తినడానికి కూడా ఇది బాగానే ఉంటుంది. నేను కొంచెం గ్రేవీగా చేసుకుంటున్నాను, మీ ఆప్షన్ అండి ఏ విధంగా చేసుకోవాలంటే. ఇంకా కొంచెం దగ్గరికి రావాలంటే దగ్గరికి తెచ్చుకోవచ్చు, లేదు ఈ గ్రేవీతో మనకి అది గ్రేవీ కూడా వచ్చింది కదండి. మనం పైన మసాలా పట్టుకున్నాం కదా, ఎండు కొబ్బరి గసాలు అవి గ్రేవీ వచ్చేసింది మనకి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరతోటి నేను కొత్తిమీర కరివేపాకు బాగా వాడతానండి. ఇట్లయితే ఏరి పక్కన పడేస్తారనేసి చిన్న చిన్న పీసులు చేసి వేసేస్తాను కరివేపాకు. మనకి ఈ విధంగా రెడీ అయిందండి, చాలా మంచిది ఇది ఒంటికి మనకి. ఇది కొంచెం కుక్కర్లో పెట్టుకొని సూపు లాగా తాగొచ్చు, ఈ విధంగా కూడా మనం చేసుకొని తినొచ్చు. ఇంకా ఆ మామిడికాయ అంటే మీ ఆప్షన్ అండి. నేనైతే మ్యాంగో వేసాను, పచ్చిది ఉంటే వేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. మనకి బోన్స్కి కూడా మంచిది ఇది. సూప్ లాగా చేసుకుంటే కొంచెం మనకి బోన్స్కి కూడా గట్టి పడతాయి బోన్స్ కూడా. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేసింది. నేనైతే సూప్ ఈ విధంగా చేశాను, మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి.